నమస్కారం. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖः పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం ద్రక్ష్యేరదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. రావణుడు సీతామ్మవారిని హరించి తీసుకురావడం కోసం నిర్ణయించుకుని బయలుదేరాడు. శూర్పణఖ యొక్క మాటలు విని బయలుదేరి అలా వెళుతున్నటువంటి వాడు దారిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి రమణీయమైనటువంటి దృశ్యాన్ని చూస్తూ వెళ్తున్నాడు విమానంలో. అలా చూస్తూ వెళ్తున్నప్పుడు సాగర తీరాన ఒక పెద్ద చాలా పెద్ద వ్యగ్రోధ వృక్షం అంటే వటవృక్షం చాలా పెద్దది ఉంది అక్కడ. తత్రాపశ్యత్ సమేఘాభం వ్యగ్రోధం మునిభిర్వృతం సమంతాదేశ్యతా శాఖాః శతయోజనమాయతాః. అది ఎంత పెద్దదో అసలు చెప్పలేము. అంటే విస్తరించిపోయి ఉందన్నమాట ఆ వటవృక్షం, అంటే మర్రి చెట్టు అన్నమాట. అది ఎలా విస్తరించిపోయిందంటే అసలు మనం ఇప్పుడు కూడా కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం. మనం చెన్నైలో తీసౌకల్ సొసైటీలో పెద్ద చెట్లు ఉన్నాయి. అందులో ఏది అసలు మాతృవృక్షము ఏది తర్వాత వచ్చినటువంటివి చెప్పలేము. అలాగా కొన్ని ఎకరాలు వ్యాపించిపోయి ఉంది. అలాగా ఇప్పుడు కూడా అలాంటివి ఉన్నాయి. అలాంటిది అప్పుడు
మరి ఎంత పెద్ద వటవృక్షం, చాలా పెద్దది. దాని శాఖలు ఎక్కడికో విస్తరించి ఉన్నాయి. దాంట్లోంచి మళ్ళీ కిందకి వేళ్ళు వచ్చేసి మళ్ళీ వృక్షాలు వచ్చేసాయి. అలాగా ఆ వటవృక్షం యొక్క నీడలో ఎంతోమంది మునులు ఉండి తపస్సు చేసుకునేటువంటి వాడు ఉన్నారు. ఒకసారి గరుత్మంతుడు ఆయన ఏం చేస్తుంటాడంటే అప్పుడప్పుడు తన ఆహారం కోసం తిరుగుతూ ఉండి పాముల్ని వాటిని భక్షిస్తూ ఉంటాడు ఆయన గరుత్మంతుడు. యస్య హస్తినమాదాయ మహాకాయం చ కచ్చపం భక్షార్థం గరుడ శాఖాం ఆజగామ మహాబలాహ. ఓసారి ఏం చేసేటంటే ఆయన పెద్ద ఏనుగుని ఒక పెద్ద తాబేల్ని కూడా పట్టుకుని ఆ రెండింటినీ కూడా తినడం కోసం ఈ వృక్షం యొక్క శాఖల మీద ఎక్కట ఆయన వచ్చి వాలెట్ట. తస్యతాం సహసా శాఖాం భారేణ పతగోత్తమ సుపర్ణ పర్ణబహుళాం బభంజాధ మహాబల. అంత అసలే ఆయన గరుత్మంతుడు మహా పెద్ద శరీరం కలిగినటువంటి వాడు, మహాబలవంతుడు. అలాంటిది ఒక ఏనుగుని కూడా పట్టుకుని వచ్చాడు. ఎక్కాడంటే కొమ్మ, పెద్ద కొమ్మ కాస్త విరిగిపోయింది. వేస్తే తస్యతాం సహసా శాఖాం భారేణ పతగోత్తమ సుపర్ణ పర్ణబహుళాం బభంజాధ మహాబల. తత్ర వైఖానస మాషా వాలఖిల్య మరీచిప ఆజా బభూవుర్ధూమ్రాశ్చ సంగతా పరమర్షయ. చాలా రకాలైనటువంటి ఋషులందరూ కూడా అక్కడ ఉన్నట్టు వాళ్ళు. తేషాం దయార్థం గరుడస్తాం శాఖాం శతయోజనాం భగ్నమాదాయ వేగేన తౌచౌభౌ గజపచ్చభౌ ఏకపాదేన ధర్మాత్మా భక్షయిత్వా దదామిషాం నిషాద విషయం హత్వా శాఖయా పతగోత్తమ ప్రహర్షమతులం లేభే మోక్షయిత్వా మహామునీన్. అప్పుడు ఆయన చూశాడు, ఈ మునులందరూ ఉన్నారు, ఆ కొమ్మ విరిగి పడితే పాపం వీళ్ళందరికీ ఇబ్బంది అవుతుందని చూశాడు. చూసి ఆ విరిగిన కొమ్మని కింద పడకుండా ఒక గోరుతో దాన్ని పట్టుకున్నట్టు ఆయన. మళ్ళీ చాలా అంత పెద్ద కొమ్మని, పెద్ద కొమ్మ అంటే చిన్నది కాదు, చాలా పెద్ద వృక్షం అన్నమాట. అలాగే పైకి ఎగురుతూ కొమ్మని పట్టుకున్నాడు, పైకి ఎగురుతున్నాడు. అలా ఎగురుతున్నటువంటి ఆయన ఆ ఏనుగునిను ఆ తాబేల్ని తినేసేట. ఆయన పక్ష పని అయిపోయింది. అలాగే ఆ కొమ్మ విసిరితే నిషాద దేశం అని కిందనుంది, దాని మీద పడిందిట కొమ్మ. ఈ ఋషులకి ఏమవకుండా దూరంగా విసిరేసాడు. సతుతేన ప్రహర్షేణ ద్విగిరీకృత విక్రమ అమృతాన ఆనయార్థం వైచకారమతిమాన్మతిం. అలాగా గరుత్మంతుడు ఆయన యొక్క వేగం బాగా మించిపోయి ఉందన్నమాట. అమృతం తీసుకురావాలనేటువంటి దాంతో స్వర్గలోకంలోకి వెళ్ళాడు. అయోజాలాని నిర్మధ్య భిద్వా రత్నగృహం వరం మహేంద్ర భవనాత్ గుప్తం ఆజహార అమృతం తతః. పైకి వెళ్ళి స్వర్గంలోకి ఇంద్రుడి దగ్గర లోపల ఎక్కడో దాచిబడి ఉంది అమృతం, దాన్ని కాస్త తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చి తమ్ మహర్షిగణైర్జుష్టం సుపర్ణకృతలక్షణం నామ్నా సుభద్రం యగ్రోధం దదర్శ ధనదానుజ. అప్పుడు ఆ కొమ్మని మళ్ళీ బతికించి ఉన్నటువంటి ఋషులు వాళ్ళందరికీ కూడా ఉన్నారు కదా అక్కడ, వాళ్ళని ఇచ్చేశాడు. అప్పటి నుంచి ఆ వటవృక్షం సుభద్ర వటము అనేటువంటి పేరుతో ఉందిట. అది చూశాడు రావణుడు. తంతు గత్వా పరంపారం సముద్రస్య నదీపతే తదర్శ ఆశ్రమేకాంతే పుణ్యే రమ్యే వనాంతరే. అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళి సముద్రం అవతల ఒడ్డుకు వెళ్ళాడు. సముద్రం అవతల ఒడ్డు కంటే వేరే వేరే మరి ఖండాలు ఉంటాయి, వేరే వేరే ద్వీపాలు ఉంటాయి కదా, అలాగనమాట.
వెళితే అక్కడ ఒక చక్కటి ఆశ్రమం ఉందిట, మంచి బాగా ఉన్నటువంటి ఆశ్రమం. తత్ర కృష్ణాజినధరం జటామండలధారిణం తదర్శ నియతాహారం మారీచం నామ రాక్షసం. అక్కడ మళ్ళీ మారీచుడు కూర్చుని నియతాహారుడై జటలు వస్త్రాలు అవన్నీ కూడా జటామండలం ధరించేవాడు, నియతాహారుడై తాత జింక చర్మం ధరించి వాడు కూడా తాపస్సులాగా కూర్చుని తపస్సు చేసుకుంటున్నట్టు వాడు కనిపించాడు. వాడు తిరిగి వెళ్ళాడు. స రావణ సమాగమ్య విధివత్తేన రక్షస మారీచేన అర్చితో రాజా సర్వకామైరమానుషై. మళ్ళీ రావణుడు అంతకుముందు లంకకు వెళుతూ వచ్చినప్పుడు వాడికి ఆతిథ్యం ఇచ్చాడు, ఇప్పుడు మళ్ళీ వెంటనే వచ్చాడు. సరే మళ్ళీ ఆతిథ్యం ఇచ్చాడు. ఆ మారీచుడు కూడా రాక్షసుడే. అయితే ఇప్పుడు వాడు అవన్నీ మానేసి ఉన్నాడు అనమాట. అది ఆ ముందు అన్నీ మానేసి వదిలేసి ఉన్నట్టు వాడు ఉంటే వాడు తపస్సు చేసుకుంటున్నట్టు వాడు కూడా మునుల్లాగా అక్కడ కూర్చున్నాయి. అక్కడ మళ్ళీ వచ్చాడు రావణుడు. ఆ మారీచుడు కూడా లంకలోనే ఉండేవాడు. రావణుడికి వాడు ఏదో బంధువు అవుతాడు, పైగా రావణుడికి చాలా దగ్గర ఇష్టమైనటువంటి వాడు కూడాను. కచ్చిత్తే కుశలం రాజా లంకాయాం రాక్షసేశ్వర కేనార్థేన పునస్త్వం వై తూర్ణమేవ ఇహాగత. ఏమయ్యా ఇంత ముందే కదా నీకు చెప్పాను, నువ్వు లంకకి వెళ్ళిపోయావు, మళ్ళీ ఏమొచ్చింది వెనక తిరిగి వచ్చావు అన్నాడు. నాకు గుర్తుందిగా, వాడంత ముందు సీతను తీసుకొస్తాను వెళ్ళబోతుంటే బ్రేక్ కొట్టాడు, మనం చెప్పుకున్నాం. సరే వాడు అవన్నీ వాడి మారీచుడు చెప్పిన తర్వాత విని వద్దులే అని చెప్పి వెళ్ళిపోయాడు లంకకి. అరే ఇంత ముందే కదయ్యా, కొద్ది రోజుల కిందటే కదా నువ్వు లంకకి వెళ్ళావు, మళ్ళీ ఏమొచ్చింది, మళ్ళీ ఇలా వచ్చావు అన్నాడు. వస్తే ఇప్పుడు ఏముక్తో మహాతేజ మారీచేన రాఘవ సరావణ తతః పశ్చాదిదం వాక్యమం బ్రవీద్ వాక్యకోవిద మారీచ శ్రూయితాం తాత వచనం మమ భాషతః ఆర్తోస్మి మమ చ ఆర్తస్య భవాన్ హి పరమాగతి. ఓ మారీచా, నేను చెప్పేది విను. నేను ఇప్పుడు చాలా ఆర్తితో ఉన్నాను, ఆర్తున్నై ఉన్నాను. అందుకని నువ్వే నా గతి, ఇప్పుడు నువ్వే నన్ను రక్షించాలి అంటున్నట్టు. జానీషే త్వం జనస్థానం భ్రాత్రాయత్ర ఖరో మమ దూషణశ్చ మహాబాహు స్వసాసుర్పణఖా చ మే తిరస్య మహాబాహు రాక్షస పిసితాసన అన్యే చ బహవః శూరా లబ్ధరక్షా నిశాచరాః వసంతి మన్నియోగేన అధివాసం చ రాక్షస బాధమానా మహారణ్యే మునీన్యే ధర్మచారిణః. అక్కడ జనస్థానం అనేటువంటి చోట నా తమ్ముడైనటువంటి ఖరుడు, వాడితో పాటు దూషణుడు, త్రిశిరుడు, శూర్పణఖ, ఇంకా 14,000 మంది రాక్షసులు, వీళ్ళందరినీ కూడా నేను అక్కడ ఉంచాను జనస్థానంలో. ఎందుకు ఉంచానంటే అక్కడ తపస్సు చేసుకునేటువంటి ఋషులందరినీ హింసించడం కోసం, వాళ్ళు చేసుకునేటువంటి తపస్సులో విఘ్నం కలగజేయడం కోసం. వాళ్ళు ధర్మచారులైనటువంటి వాళ్ళే, ధర్మ ప్రకారం వాళ్ళు ఉండి అక్కడ చేసుకుంటున్నారు, కానీ వాళ్ళని బాధపెట్టడం కోసం ఉంచాను వీళ్ళందరూ. నేను 14 సహస్రాణి రక్షసాం భీమకర్మణాం శూరాణాం లబ్ధలక్షాణాం ఖరచిత్తానువర్తినాం. ఆ 14,000 మంది కూడా మహాభయంకరమైనటువంటి వాళ్ళు, ఖరుడికి అధీనంలో ఉన్నటువంటి వాళ్ళు. తే త్విదానీం జనస్థానే వసమానా మహాబలాః సంగతా పరమాయత్త రామేణ సహ సంయుగే. వాళ్ళు ఈ మధ్యన జనస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు రాముడితో యుద్ధానికి వెళ్ళారు. నానాశస్త్ర ప్రేరణ ఖర ప్రముఖ రాక్షసాః తేన సంజాతరోషేణ రామేణ రణమూర్ధని అనుక్త్వా పరుషం కించిత్ శరై వ్యాపారితం ధను. వెళ్తే వాడు రాముడు వీళ్ళందరూ అనేకమైనటువంటి శస్త్రాలతో, ఆయుధాలతో వాడు మీకు యుద్ధానికి వెళ్ళారు, ఖరుడు మొదలైనటువంటి వాళ్ళందరూ. వెళితే వాడు ఏం చేసేట, రాముడు వాళ్ళని ఏమీ తిట్టలేదు, కొట్టలేదు, వెయ్యం అనలేదు. వాళ్ళు ఇలా వెళ్ళి చేస్తూ ఉన్నారు, అలా బాణం తీసి వేయడం మొదలెట్టేశాడు. 14 సహస్రాణి రాక్షసాముగ్రతేజసాం
నిహతాని శరైర్దీప్తైర్మానుషేణ పదాతిన. వాడు నేల మీద నుంచున్నటువంటి వాడు సామాన్యమైనటువంటి మానవుడు, మనుష్యుడు అక్కడగా ఉన్నటువంటి వాడు రాముడు ఈ 14,000 మందిని కరుడు దూషణుడు దశీషుడిని అందరిని చంపేసేట్టు వడదుంపదగా. ఖరశ్చ నిహత సంఖ్యే దూషణశ్చ నిపాతిత హత్వా త్రిశిరంచాపి నిర్భయా దండకా కృతా. మొత్తం ఒక్కడ కూడా మిగలకుండా వీళ్ళందరినీ చంపేసి ఆ దండకారణ్యాన్ని అంతటినీ కూడా రాక్షసులు అనేటువంటి వాడు లేకుండా, భయం లేకుండా చేసి పారేసేటవాడు ఎవడు ఒక్కడే మానవుడు చేసేటవాడు. ఇంతకీ వాడు ఎవడో తెలుసునా? పిత్రా నిరస్త క్రుద్ధేన సభార్య క్షీణజీవిత. వాళ్ళ నాన్న వాడిని ఇంట్లోంచి వెళ్ళగొట్టేశాడు. అలాంటి వాడు వీడు ఎడ్డించి ఎడి చెప్తాడు చూడండి. వాళ్ళ నాన్న కోపం వచ్చి వాడిని ఇంట్లోంచి వెళ్ళగొట్టేసేట భార్యతో సహా. సహంత తస్య సైన్యస్య రామ క్షప్య పాంసన. వాడు రాముడు పాపబుద్ధి గలవాయినటువంటి అంటే పాపాత్మైనటువంటి ఆచరణ కలిగినటువంటి వాడు. అందుకే వాళ్ళ నాన్న కోపం వచ్చి వాడిని వెళ్ళగొట్టాడు భార్యతో సహాను. అలాంటి వాడేమో ఇవి వచ్చి రాక్షసుని మనవాళ్ళని చంపేశాడు వచ్చి ఇక్కడికి. వాడు ఎలాంటి వాడో తెలుసునా నీకు? మారీచా అశీల, శీలం లేనటువంటి వాట. కర్కశ, చాలా క్రూరుడైనటువంటి వాడు. తీక్ష్ణం, చాలా తీక్ష్ణమైనటువంటి వాడు. మూర్ఖ, వాడు మూర్ఖుట రాముడు. లుబ్ధ అంటే పిసినాని వాట. అజితేంద్రియ, ఇంద్రియాల వశంలో లేనటువంటి వాట. త్యక్త ధర్మ, ధర్మాన్ని వదిలేసినటువంటి వాట. త్యక్త ధర్మ త్వధర్మాత్మ, అధర్మాత్ముట. భూతానాం అహితేరత అంటే మామూలు మిగిలినటువంటి జనులందరినీ యొక్క హితం కోరకుండా అహితం కోసమే పనిచేసేటువంటి వాడు. ఏన వైనం విరారణ్యే సత్వమాస్థాయ కేవలం కర్ణనాశ అపహారేణ భగిని మే విరూపిత. ఏమీ శత్రుత్వం లేదు, ఏం లేదు, నిష్కారణంగా నా చెల్లెల్ని ముక్కు చెవులు కోసేసాడు వాడు. చూసావా మారీచా? అస్య భార్యాం జనస్థానాత్ సీతాం సురస్తుతోపమాం ఆనయిష్యామి విక్రమ్య సహాయస్తత్ర మే భవ. అందుకని నేను ఇప్పుడు ఎందుకు వెళుతున్నానంటే వాడి భార్యని అక్కడి నుంచి ఎత్తుకురావడానికి వెళుతున్నాను, నీ సాయం కావాలి అన్నాడు మారీచుడు. త్వయా హ్యహం సహాయేన పార్శ్వస్థేన మహాబల భ్రాతృభిశ్చ సురాన్ సర్వాన్ నాహమత్ర అభిజింతే. నువ్వు నాకు చాలా అత్యంతం దగ్గరైనటువంటి వాడివి, నాకు అనుకూలమైనటువంటి వాడివి. అందుకని నువ్వు వెనక నా పక్కన ఉంటే దేవతలు నువ్వు చాలా సమర్థుడైనటువంటి వాడివి. అందుకని నువ్వు నాకు సహాయం చేయాలి, నాతో కూడా రావాలి నువ్వు కూడాను. వీర్యే యుద్ధేజ దర్పేజ నహ్యస్తి సదృశస్తవ. శౌర్యంలో కానీ దర్పంలో కానీ యుద్ధం చేయడంలో కానీ నీతో సమానమైన వాడు ఎవడు లేడురా. ఉపాయతో మహాన్ శూరో మహామాయా విశారద. నువ్వు చాలా మాయలు కూడా తెలిసినటువంటి వాడు, నీకు అన్ని ఉపాయాలు కూడా తెలుసు. ఏతదర్థమహం ప్రాప్తస్త్వ సమీపం నిశాచర. అందువల్ల నేను నీ సాయం కోసం ఇప్పుడు వచ్చాను నీ దగ్గరికి. శృణుత కర్మ సహాయే యత్ కార్యం వచనాన్ మమ. నేను ఇప్పుడు చెప్పా కదా, అందుకని దీంతో ఎలా చేయాలనేటువంటి చెప్పి నువ్వు నాతో కూడా సాయం చేయాలి. సౌవర్ణస్త్వం మృగో భూత్వా చిత్రో రజత బిందుభి. నువ్వు పనిచేయి, సువర్ణం అంటే బంగారం రంగు కలిగినటువంటి లేడీగా వేషం వేసుకోను. ఎందుకంటే మాయ వేషాలన్నీ వేయగలవు కదా నువ్వు. బంగారపు రంగు లేడీ శరీరమే బంగారం రంగు ఉండి రజత బిందుభి మధ్య మధ్యలో వెండి చుక్కలు ఉండాలి. అలా కొత్త రకంగా ఉండాలి. బంగారపు లేడీ మధ్య మధ్యలో వెండి చుక్కలు ఉండాలి. అలా తయారవు నువ్వు చేసి ఆశ్రమేటస్య రామస్య సీతాయ ప్రముఖేచర. ఆ రాముడి ఆశ్రమానికి వెళ్ళి సీత కనిపించేట్టుగా అటు ఇటు తిరుగుతూ ఉండను. త్వాం తు నిస్సంశయం సీతా దృష్ట్వా అజమృగరూపిణీం గృహ్యతామితి భర్తారం లక్ష్మణం చాభిధాస్యతి. అప్పుడు నిన్ను ఆ రకంగా చూస్తుంది. నువ్వు లేడి వేషం వేసుకుని ఇలా బంగారు లేడిలా వెళ్తే నేను చూసి రాముడిని లక్ష్మణుని కూడా నేను తీసుకురమ్మని అడుగుతుంది. తతస్తస్య తస్యో అపాయేత్
తతస్తస్యోరపాయేతు శూన్యే సీతాం యథా సుఖం నిరాపాధో హరిష్యామి రాహుశ్చంద్రప్రభామివ. అలా రామలక్ష్మణులు ఇద్దరిని నువ్వు దూరంగా తీసుకుపోతే నేను చాలా తేలిగ్గా హాయిగా ఏమీ ఇబ్బంది లేకుండా ఎలాగైతే రాహు చంద్రుడిని మింగేస్తాడో అలా సీతను నేను ఎత్తుకుపోతా. తత పశ్చాత్ సుఖం రామే భార్యాహరణకర్షితే విశ్రద్ధం ప్రహరిష్యామి కృతార్థేన అంతరాత్మన. ఆ తర్వాత ఆ సీత లేకపోవడం వల్ల వాడు బాగా దుఃఖంతో శుష్కించిపోయి ఉంటాడు కదా, అప్పుడు నేను మన వాళ్ళందరినీ వధించాడు కదా, దానికి ప్రతీకారం చేసి వాడిని చంపేస్తాను రాముణ్ణి. తస్య రామకథాం శ్రుత్వా మారీచస్య మహాత్మనః శుష్కం సమభవత్ వక్త్రం పరిత్రస్తో బభూవః. ఈ రావణాసురుడు ఇలా చెప్పేప్పటికీ రావణుడు చేస్తా అని చెప్పేప్పటికీ ఒక్కసారి మారీచుడికి నోరు ఎండిపోయిందిట. శుష్కం సమభవత్ వక్త్రం నోరంతా కూడా ఎండిపోయి వాడికి భయం వేసేసిందిట. ఓరు నాయనో ఇడివట్ర బాబు మన ఓష్ఠో పరిలిహ్య శుష్కౌ నేత్రైర్ అనిమిషైరిచ. పెద్దవాళ్ళు తడుపుకుంటున్నట్ట, నోరు ఎండిపోతాను భయంతో పెద్దవాళ్ళు తడుపుకుంటున్నట్ట, రెప్పవి కూడా చూస్తున్నట్టు ఓరి బాబాయ్ వీళ్ళని భయంకరమైన పని చేస్తా అంటున్నాడని. మృతభూత ఇవార్తస్తు రావణం సముదైక్షత. రావణాసురుడికి చూసాడు, నువ్వేంరా పోయే కాలం వచ్చిందా అన్నట్టుగా చూసాడు రావణాసురుడిని. స రావణం త్రస్త విషణ్ణ చేత మహావనే రామపరాక్రమజ్ఞ. వాడు త్రస్త విషణ్ణ చేతుడు, భయంతో ఉన్నాడు, భయం వేసి వణికిపోతున్నాడు. వాడు మనసులో మహాభయంగా ఉంది. పరాక్రమజ్ఞ, వాడు రామపరాక్రమం, రాముడు దెబ్బేవాడు తెలిసినటువంటి వాడు. ఈ విధకు తెలియదు వాడికి రాముడు దెబ్బేవాడు తెలుసు. కృతాంజలిస్త్వం ఉవాచ వాక్యం హితం చ తస్మై హితమాత్మనశ్చ. తత్శ్రుత్వా రాక్షసేంద్రస్య వాక్యం వాక్య విశారద ప్రత్యువాచ మహాతేజ మారీచో రాక్షసేశ్వరం. ఈ రాక్షసేశ్వరుడు అయినటువంటి రావణుడు ఇలా చెప్పేప్పటికీ మారీచుడు ఒక్కసారి ఇలా అయిపోయి రావణాసురుడితో అంటున్నాడు, ఓ రావణ, సులభా పురుషాః రాజన్ సతతం ప్రియవాదినః. ఓ రాజా, మనకి ప్రియంగా పలికేటువంటి వాడు చాలామంది ఉంటారా ఎప్పుడూను. మనకి ఎలా మనం ఏది మనకి ఇష్టంగా ఉంటుందో అలా మనకి ఇష్టం కలిగించేట్టుగా ప్రియంగా మాట్లాడేటువంటి వాడు మాత్రం చాలామంది ఉంటారు. అప్రియస్య పథ్యస్య వక్త శ్రోతాది దుర్లభ. కానీ మనకి ఏది మంచిదో పథ్యం అంటే అర్థం ఏమిటి? మనకి ఎప్పుడైనా రోగం వస్తే పథ్యం చేయమంటారు. పథ్యం అంటే ఏమిటి? పథ్యం అనేటువంటి మాటకి పథ్యం అని వాడుతూ ఉంటాం. పథ్యము అంటే సరైన దారిలో మళ్ళీ పెట్టేటువంటిది అర్థం. పథ అంటే దారి. పథ్యం అంటే ఏ దారిలో మనం నడవాలో ఆ దారిలో మనం పెట్టేటువంటిది. అది ఆహార విహారాదులన్నీ కూడా ఎలా ఆచరిస్తే మళ్ళీ మనం సరైన ఆరోగ్యానికి వస్తామో దాన్ని పథ్యం అంటారు. పథ్యం అంటే తినేది ఒకటే కాదు, తినడం విషయం ఒకటే కాదు, అన్ని విషయాల్లోనూ మళ్ళీ మనం సరైన మార్గంలో వచ్చేటువంటిది అది పథ్యం అన్నమాట. దాన్ని పథ్యం అంటారు. అంటే నువ్వు ఏమంటున్నాడంటే అప్రియస్య అయితే ఎప్పుడు కూడా పథ్యం గురించి చెప్తే అందరికీ కూడా ప్రియంగా ఉండదు. నువ్వు రోగం వస్తే పథ్యం చేయాలంటే ప్రియంగా ఉండదు, నువ్వు మంచిగా ఉండాలంటే ఇష్టంగా ఉండదు. అలాగ నీకు ప్రియంగా ప్రియం నీకు ఇష్టమైనటువంటి చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నీకు ఏది మంచిదో చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అలా చెప్తే వినేవాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు. మనకి నువ్వు అనుకుంటే నువ్వు చేసేసే అని చెప్తే ఓహో హాయిగా ఉంటుంది, కానీ అది చేస్తే ప్రమాదం రా అని చెప్పేటువంటి వాడు ఉన్నాడు, చెప్తే వినేటువంటి వాడు అంతకంటే ఉన్నాడు. అది చెప్తున్నాడు వాడు. నా నూనం బుద్ధిసే రామం మహావీర్య గుణోన్నతం అయుక్తచారశ్చపలో మహేంద్రవరుణోపమం. ఒరే, నీకేం బుద్ధి లేదు, నీకు అసలు రాముడి గురించి నీకు ఏం తెలుసు? వాడు వీరుడైనటువంటి వాడు, తర్వాత ఉత్తమమైన గుణాలు కలిగినటువంటి వాడు. ఎవరు మారీచుడు చెప్తున్నాడు చూడండి. నీకేమీ తెలియదు అసలు, నువ్వు చంచలమైనటువంటి బుద్ధి గలవాడు కాబట్టి నీకేం తెలియదు. రాముడు ఎలాంటి వాడు తెలిసినా వాడు నీకు తెలియదు, చెప్తాను జాగ్రత్తగా విను.
అయుక్తచార చపల, నువ్వు అయుక్తచారి, నువ్వు చపలుడు అయినటువంటి వాడివి. రాముడు ఎలాంటి వాడు? మహావీర్య గుణోన్నతం, వాడు గుణాలు ఉత్తమమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు. మహేంద్ర వరుణోపమం, ఇంద్రుడు వరుణుడు వాళ్ళతో సమానమైన, దేవతలతో సమానమైనటువంటి వాడు. అపి స్వస్తి భవేత్ తాత సర్వేషామపి రాక్షసాం అపి రామోన సంక్రుద్ధ కుర్యాన్ లోకాన రాక్షసాన్. ఒరే నాయనా, నీకే కాదు మన వాళ్ళు రాక్షసులందరికీ కూడా శుభం కలుగ్గాక. ఎందుకు? రాముడి కనుక కోపం వచ్చిందా ఈ లోకంలోనే కాదు, ఏ లోకంలోనూ రాక్షసుడు అనేటువంటి వాడు లేకుండా తుడిచిపెట్టేయగలడు. అసలు నువ్వొక్కడే కాదు, నిన్నే కాదు, మొత్తం 3 లోకాల్లోనూ రాక్షసుడు అనబడేటువంటి వాడు లేకుండా తుడిచిపెట్టేయగలడు వాడి కోపం వచ్చిందంటే. అందుకని అలా వాడి కోపం వచ్చి పని చేసే చేస్తాం మనం, అందరూ ఎవరు ఉన్నాం అసలు. అందుకని మన రాక్షస జాతికి శుభం కలుగాక నువ్వు ఇలాంటి అధపం చేయకరా బాబు అంటున్నాడు. వాడు గోల పెడుతున్నాడు మారీచుడు. అభిస్సులా ఉండాలంటే రాముడి కోపం రాకుండా ఉండాలి. నువ్వు రాముడి కోపం వచ్చే పని చేయకూరా బాబు అని మొత్తుకుంటున్నాడు మారీచుడు. అపితే జీవితాంతస్య నోత్పన్న జనకాత్మజ అపి సీతా నిమిత్తం చ నభవేత్ వ్యసనం మహతొరే నిదుప్పదిగా. నీకు నీ జీవితం అంతమైపోయేటువంటి రోజును తెచ్చుకుంటున్నావు. అందుకే నువ్వు అసలు నీకు జనకాత్మజ సీత పుట్టిందే నిన్ను అందం అందించడానికి. మారీచుడు చెప్తున్నాడు, నీ అంత చూడడానికి పుట్టింది ఆ సీత. నువ్వు ఆవిడ తీసుకెళ్తా అంటావు నీకు. అపి సీతా నిమిత్తం చ నభవేత్ వ్యసనం మహత్. నీకు భయంకరమైనటువంటి ఆపద వస్తుంది, నువ్వు సీతను తీసుకెళ్తానంటున్నావు. అపిత్వాం ఈశ్వరం ప్రాప్య కామవృత్తం నిరంకుశం నవినశ్యేత్ పురీ లంక త్వయా సహసరాక్షస. నీకు ఇలాంటి విపరీత బుద్ధి పుట్టింది సీతను తీసుకెళ్దామని. నువ్వు ఆ లంకకి రాజుగా ఉన్నావు. నీతో పాటు ఆ లంకలో వాళ్ళని అందరినీ కూడా నాశనం చేసే పని చేస్తున్నావు నువ్వు. ఎవరు మిగలరు మళ్ళీ నువ్వు. త్వద్విధ కామవృత్తో హి దుశ్శీల పాపమంత్రి ఆత్మానం స్వజనం రాష్ట్రం సరాజా హంతి దుర్మతి. నీలాంటి దుర్బుద్ధి కలిగినటువంటి రాజు ఏం చేస్తాడంటే దుశ్శీలుడైనటువంటి వాడు అయ్యుండి వాడు పాపాలు చేసి వాడినే కాదు వాడితో పాటు వాడు రాజ్యంలో ఉన్న అందరినీ మొత్తం నాశనం చేస్తాడు. అలాంటి పని చేస్తావు నువ్వు. సీతనెత్తురాడు. సజ తీక్ష్ణో హి భూతానాం సర్వభూత హితే రతః. సమస్త జీవులందు యొక్క హితమైన అని అందే కోరేటువంటి వాడు. వంచితం పితరం దృష్ట్వా కైకేర్య సత్యవాదినం కరిష్యామీతి ధర్మాత్మా తత ప్రవ్రజితో వనం. వాడి తండ్రి గారు తన భార్య అయినటువంటి ఆవిడ చేత మోసగింపబడ్డాడు. ఆవిడకి ఎప్పుడో ఇచ్చినటువంటి వరాలు మోసగించి ఆవిడ వీడిని అడవికి పంపించమని విద్వాంసుడు కాదు అని. అనృతం నశ్రుతం చేయవ నైవత్వం వక్తుమర్హసి. నువ్వు తెలియనటువంటి వాగుడంతా వాగుతున్నావు. నీకు తెలియదు, నువ్వు ఎలా మాట్లాడతావు? నువ్వు వాడి సంగతి నీకేం తెలుసు? రామో విగ్రహవాన్ ధర్మ. ఇగో ఇక్కడ ఇది వీడు అంది. మారీచుడు అన్నాడు, రాముడు అంటే ఏమనుకుంటున్నావు? ధర్మం అనేటువంటి గుణానికి ఒక ఆకారం అనేటువంటిది ఊహిస్తే ఆ ఆకారమే రాముడు అంటే అన్నాడు. ధర్మం అనేటువంటిది గుణం కదా. ధర్మ గుణానికి ఒక ఆకారం అనేటువంటిది కానీ తీసుకొస్తే ఆకారం రాముడు అని చెప్పాలి. రామో విగ్రహవాన్ ధర్మ సాధువు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య. అరే, ఒక రాజ్యానికి కాదు సమస్త లోకాలకి రాజు రావాడు. దేవానామివ వాసవ. ఇంద్రుడు, దేవతల్లో ఇంద్రుడు లాంటి వాడు. కథన్ను తస్య వైదేహీం రక్షితాం స్వేన తేజస ఇచ్చసే ప్రసభం హర్తుం ప్రభామివ వివస్వత. ఆయన భార్య తీక్ష్ణం ఏమొస్తుంది? వాడి రాముడి దృష్టి కనుక నీమి పడిందా నీ జీవితం అంతమైపోతుంది వెంటనే. జీవితం చ సుఖం చేయవ రాజ్యం చేయవ దుర్లభం యదీచ్ఛసి చిరం భోక్తం మా కృధా రామవిప్రియం. నీకు దుర్లభమైనటువంటి రాజ్యం ఉంది నీది. లంకా రాజ్యం అనేటువంటిది చాలా దుర్లభమైనటువంటిది. దాంట్లో నీకు ఎన్నో సుఖాలతో ఉన్నావు, ఎంతో బాగుంది. ఇలా బాగున్నవాడు నీకేం మూడింది? ఆ రాముడికి వ్యతిరేకమైన పని చేసావంటే ఇవన్నీ మొత్తం పోతాయి. నీకు అర్థం కావట్లేదా అంటున్నాడు వాడు. సర్వై సచివై సార్థం విభీషణ పురస్కృతై
మంత్రయిత్వా సధర్మిష్టై కృత్వా నిశ్చయమాత్మనః దోషాణాంచ గుణానాంచ సంప్రదార్య బలాబలం ఆత్మనశ్చ బలం జ్ఞాత్వా రాఘవశ్చిత తత్వతః హితం హితమనిశ్చిత్య క్షమంత్వం కర్తుమర్హసి. నువ్వు వెళ్ళి విభీషణుడు ఉన్నాడు, ఇంకా ధర్మాత్ములైనటువంటి వాడు ఉన్నారు, వాళ్ళందరూ మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళందరితో మాట్లాడి నిర్ణయించుకో. నువ్వు ఇలాంటి నిర్ణయాన్ని నీ అంతటా నువ్వు తీసుకుంటావు ఎందుకు? విభీషణుడు ఉన్నాడా, మంచివాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కదా, అందరితో విచారించి అప్పుడు సరైనటువంటి విధంగా రాముడి గురించి తెలుసుకో. అంతేగాని రాముడు అక్కడికి వెళ్తాను, భార్యను తీసుకొస్తాను, నువ్వురా అంటాడు, నన్ను కూడాను అంటున్నాడు వాడు. అహం తు మన్యే తవ న క్షమం రణే సమాగమం కోసలరాజసూనునా ఇదం విభూయ శృణువాక్యముత్తమం క్షమం చ యుక్తం నిశాచరాధిప. ఓ రాక్షసరాజా, నేను చెప్పింది విని జాగ్రత్తగాను అర్థం చేసుకో. వాడి ముందు నువ్వు యుద్ధంలో నిలవలేవు, నీ వల్ల కాదు. కదాచిత్ నేను ఎందుకు చెప్తానో విను, కారణం ఏమిటో చెప్తాను విను. నీకేం తెలుసు అంటావా? నాకు ఎలా తెలుసు చెప్తా వినమంటున్నాడు. ఇప్పుడు వాడి అనుభవం చెప్తున్నాడు రాముడితో. కదాచిత్యహం వీర్యాత్ పర్యటన్ పృథివీమిమాం బలం నాగసహస్రస్య ధారయన్ పర్వతోత్తమః. 1000 ఏనుగుల బలంతో నేను ఆ బలంతోనూ ఆ దీంతోనూ పుట్టినటువంటి వాడిని, పర్వతాల లాంటి శరీరం కలిగినటువంటి వాడిని, ఈ భూమి తిరుగుతూ ఉండేటువంటి వాడిని నేను. నీలజీమూత సంకాశ తప్త కాంచన కుండల, కారు మబ్బులాగా అటువంటి శరీరం కలిగినటువంటి వాడిని, అలా ఉండేవాడిని. భయన్ లోకస్య జనయన్ కిరీటి పరిఘాయుధ, కిరీటం ధరించి పరిఘ చేత్తో పట్టుకున్నానంటే లోకం మొత్తాన్ని గడగడలాడించేటువంటి వాడిని, అలా ఉండేవాడిని. అలా ఉండి వ్యచరన్ దండకారణ్యం ఋషిమాంసాన్ని భక్షయన్, దండకారణ్యం తిరుగుతూ ఋషుల యొక్క మాంసాన్ని తింటూ ఉండేవాడిని రోజును. అది వాడి క్వాలిఫికేషన్. మారీచుడు చెప్తున్నాడు. విశ్వామిత్రో అథ ధర్మాత్మ మద్విత్రస్తో మహాముని స్వయంగత్వా దశరథం నరేంద్రమివ ఇదమబ్రవీత్. అప్పుడు ఒకనాడు విశ్వామిత్రుడు నా చేత బాగా ఇబ్బంది పడుతున్నటువంటి వాడై దశరథుని దగ్గరికి వెళ్ళాడు, రాజుగారి దగ్గరికి. అయం రక్షతు మాం రామ పర్వకాలే సమాహిత మారీచాన్మే భయం ఘోరం సముత్పన్నం నరేశ్వర అని వెళ్ళి ఆయన అన్నాడు దశరథుడితో, ఓ రాజా, అక్కడ మారీచుడు అనేటువంటి వాడితో నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. అన్నిటికీ అడ్డుపడుతున్నాడు వాడు యజ్ఞాలు చేయడానికి. అందుకని రక్షించడానికి నీ కొడుకైనటువంటి రాముడు సమర్థుడైనటువంటి వాడు. ఈ చేవముక్తో ధర్మాత్మ రాజా దశరథస్తదా ప్రత్యువాచ మహాభాగం విశ్వామిత్రం మహామునిం. ఇలా అనేప్పటికీ ఆ దశరథుడు అన్నాడు విశ్వామిత్రుడితో, ఏమని? ఊనద్వాదశ వర్షోయం అకృతాస్త్రశ్చ రాఘవ. రాముడిని పంపించమంటారేమిటి గురువుగారు? వాడు ఊనద్వాదశ వర్ష, 12 సంవత్సరాలు కూడా లేవు ఇంకా పూర్తిగాను. అంటే 11 సంవత్సరాలు ఇంకా నిండుతాయి, పూర్తిగా 12 సంవత్సరాలు కూడా నిండలేదు వాడికి. పైగా వాడికి అస్త్రాలు వాటిని ప్రయోగించేంత ఇది ఎక్కడుంది? ఇంకా చిన్న పిల్లవాడు వాడు. అంటే 12 ఏళ్ల కుర్రాడు పంపించమంటారు ఏమిటండి? కామం తు మమ తత్ సైన్యం మయా సహ గమిష్యతి. నా సైన్యం తీసుకుని నేను వస్తాను మీ వెంట. ఎందుకని? నేను దేవతలతో కూడా యుద్ధం చేశాను. నేను దేవతలతో కాదు, రాక్షసులతో యుద్ధం చేశాను, దేవతలకి సహాయం చేస్తూ. దేవతలు కూడా నన్ను పిలిచారు సహాయం చేయడానికి. అందుకని రాక్షసులతో యుద్ధం చేయడం నాకు అలవాటు, చేశాను. అందుకని నేను సైన్యం మొత్తం తీసుకొస్తాను. బలైన చతురంగ బలాలు ఉన్నాయి నాకు. స్వయమేచ్చ నిశాచరం వధిష్యామి మునిశ్రేష్ఠ శత్రుం త్రవైధేప్సితం. నీ శత్రువైనటువంటి ఆ రాక్షసుని నేనే చంపేస్తాను, నేను కూడా వస్తా అన్నాడు. అంటే ఇప్పుడు ఏవముక్త సతముని రాజానమిదమబ్రవీత్ రామాన్నాన్యత్ బలంలోకే పర్యాప్తం తస్య రక్షస. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా విశ్వామిత్రుడు? ఈ లోకంలో
ఆ రాక్షసుడిని చంపగలిగినటువంటి బలం గలవాడు రాముడు తప్ప ఇంకెవడు లేడని చెప్పాడు. అంటే నన్ను చంపగలవాడు రాముడు తప్ప ఇంకెవడు లేడని చెప్పి వాళ్ళ నాన్నకి చెప్పాడు. ఇది ఆ 12 ఏళ్ళ కుర్రాడు, 12 ఏళ్ళు కూడా నిండనటువంటి కుర్రాడు. దేవతానామపి భవాన్ సమరేష విపాలక ఆసీత్ తవ కృతం కర్మ త్రిలోక విదితం నృప. వాడు దేవతల్ని కూడా రక్షింపగలిగినట్టు సామర్థ్యం కలిగినటువంటి వాడు నీ కొడుకు అని చెప్పాడు. కామమస్తి మహత్ సైన్యం తిష్టత్విహ పరంతప. నీ సైన్యంతో నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు రావద్దు, నువ్వు వచ్చి ఏం చేయలేవు అక్కడ. బాలోప్యేష మహాతేజ సమర్థస్య వినిగ్రహే. వీడు పిల్లవాడు, చిన్నపిల్లవాడు అనుకుంటున్నావు, కానీ వాడి తేజస్సు నీకు తెలీదు. గమిష్యే రామమాదాయ స్వస్తితేస్తు పరంతప. వాడిని తీసుకుని నేను వెళ్తాను, నీకేం భయం లేదు, నేను ఉంటాను. ఇత్యేవముక్త్వా సమ్మునిస్తదామ తమ ఆదాయ నృపాత్మజం జగామ పరమ ప్రీతో విశ్వామిత్ర స్వమాశ్రమం. వాడిని తీసుకుని తన ఆశ్రమానికి వచ్చాడు. అంటే రాముడు దండకారణ్యానికి మొట్టమొదటి ఎప్పుడు వచ్చాడు? 12 ఏళ్ళు అప్పుడే వచ్చాడు. ఊనద్వాదశ వర్షం అంటే 12 ఏళ్ళు కూడా ఇంకా లేనప్పుడే వచ్చాడు దండకారణ్యం. మొట్టమొదటిసారి అప్పుడే వచ్చాడు రాముడు విశ్వామిత్రుడితో కూడా. తం తథా దండకారణ్యే యజ్ఞముద్దిశ్య దీక్షితం బభూవ ఉపస్థితో రామ చిత్రం విస్పారయన్ ధను. ఆ రకంగా యజ్ఞానికి సిద్ధం చేసుకుంటుంటే ధనుస్సు పట్టుకుని రాముడు అక్కడ కూర్చున్నాడు. అజాత వ్యంజన శ్రీమాన్ బాలశ్యామస్తుభేక్షణ ఏకవస్త్రధరో ధన్వీ సిఖి కనకమాలయ. అప్పుడు ఎలా ఉన్నాడో తెలిసిన రాముడు, ఇంకా వాడికి అసలు పిల్లవాడు, కౌమారావస్థలో ఉన్నటువంటి వాడు. వాడికి ఇంకా యవ్వన చిహ్నాలు కూడా లేవు, నువ్వు మీసాలు కూడా లేవు వాడికి, ఇంకాను యవ్వన చిహ్నాలు కూడా లేవు. వాడు కౌమారావస్థలో ఉన్నాడు. కానీ ఎలా ఉన్నాడు? మంచి శోభాయమానంగా ఉన్నాడు. తర్వాత అందమైనటువంటి కళ్ళు, శ్యామలమైనటువంటి వర్ణం. వాడు శిఖాది పెట్టుకుని ఉన్నాడు, చేతిలో ఏమో ధనుస్సు పట్టుకుని ఉన్నాడు, బంగారు ఆభరణాలతో ఉన్నాడు. వాడు శోభయన్ దండకారణ్యం దీప్తేన స్వేన తేజస. వాడి యొక్క తేజస్తో దండకారణ్యం అంతా కూడా శోభనంగా కనిపించింది నాకు. అదృశ్యత తదా రామో బాలచంద్ర ఇవోదిత. అప్పుడే ఉదయించినటువంటి బాలచంద్రుల్లా ఉన్నాడు వాడు. తతోహం మేఘసంకాశ తప్తకాంచన కుండల బలి దత్తవరో దర్పాత్ ఆజగామాశ్రమాంతరం. నేనప్పుడు నాకు వరాలు కూడా ఉన్నాయి. వీడు తపస్సు చేసాడు కదా, మరి ఆ తపస్సు యొక్క వరాలు ఉన్నాయి. ఆ వరాల్లో నాకున్న బలము, వరాలు, వీటితో గర్వం కలిగినటువంటి వాడిని నేను ఆశ్రమంలోకి అడుగు పెట్టాను విఘ్నం కలిగించడం కోసం. తేన దృష్ట ప్రవిష్టోహం సహసైవ ఉద్యుతాయుధ. నేను లోపల ప్రవేశించడం చూశాడు ఆ బాలరాముడు. చూసి వాడు వెంటనే ఏం చేశాడు? ధనుస్సుని సిద్ధం చేసుకున్నాడు. మాందు దృష్ట్వా ధను సద్య అసభ్రాంతశ్చకార. వాడు పిల్లవాడు కదా, నా ఆకారం చూసి భయపడతాడు అనుకున్నాడు. వాడేం భయపడలేదు. వాడు నన్ను చూసి ధనుస్సు సిద్ధం చేశాడు. అవజానన్న అహం మోహాత్ బాలోయమితి రాఘవం విశ్వామిత్రస్యతాం వేదిం అభ్యధావం కృత త్వర. కుర్రవధ, వీడి కుర్రవధ ఉండి అక్కడ ధనుసులు ఇట్టాయంటే అంటున్నాడు అనుకుని నేను ఎప్పుడులాగే విశ్వామిత్రుడి యొక్క వేదిక మీద దూకడం కోసం ముందుకెళ్ళాను. అంతే. తేన ముక్తస్తతో బాణస్థిత శత్రు నిబర్హణ తేనాహం తాడిత క్షిప్త సముద్రే శతయోజనే. ఒక్కటే బాణం వేశాడు వాడు. భయంకరమైనటువంటి దీప్తంగా ఉన్నటువంటి ప్రదీప్తమానమైనటువంటి బాణం వేస్తే ఏమైంది? 100 యోజనాలు అవతల వెళ్ళి సముద్రంలో పడిపోయాను నేను. 100 యోజనాలు వెళ్ళి ఆ బాణంతో సముద్రంలో లోతుగా పడేసాడు ఆ బాణంతో. నేచ్యత తాతమాం హంతుం తదా వీరేణ రక్షిత. వాడు నన్ను చంపేయచ్చు కూడా, కానీ
సర్లే ఇది చాలు వాడికి అని చెప్పి నన్ను వదిలేసాడు చంపకుండా. చావు పిక్కనలోట్టపోయి వచ్చాను నేను అక్కడి నుంచి అంటున్నాడు వాడు. రామస్య శరవేగేన నిరస్తో భ్రాంతచేతన, వాడ బాణం దెబ్బకి నేను స్పృహ కోల్పోయి పడ్డాను సముద్రంలో. పాదితో హంతదాతేన గంభీరే సాగరాంభసి, గంభీరం చాలా లోతైనటువంటి సముద్రంలో పడ్డాను. ప్రాప్య సంజ్ఞాం చిరాత్ తాత లంకాం ప్రతిగత పురీం, నాకు మెళుకు వచ్చింది, వెనక్కి తీరు చూడకుండా లంక పరిగెత్తుకు వచ్చాను అక్కడి నుంచి. ఏమస్తి తదా ముక్త సహాయాస్తే నిపాతితా అకృతాస్త్రేణ రామేణ బాలేన అక్లిష్టకర్మణ. మిగిలినటువంటి నాతో వచ్చాడు సుబాహుడు, మిగిలినటువంటి రాక్షసులు వచ్చారు, ఒక్కడు కూడా మిగలలేదు, వాడి చేతిలో చచ్చారు అందరూ. అంత తేలిగ్గా చంపేశాడు ఎవడు? ఆ బాలుడు. తన్మయా వార్యమాణస్తు ఇది రామేణ విగ్రహం కరిష్యాప ఆపదం ఘోరాం క్షిప్రం ప్రాప్య నశిష్యసి. అందువల్ల నేను వద్దని చెప్పినా కూడా నువ్వు గనక రాముడు నీకు వెళ్ళావా తప్పకుండా నువ్వు నశించిపోతావు, నువ్వు ఉండవు. క్రీడారతి విజ్ఞానాం సమాజో ఉత్సవదర్శినాం రాక్షసాం చైవ సంతాపం అనర్థం చ ఆహరిష్యసి. నువ్వు ఇప్పుడు రావణ మీకు వెళ్ళడం వల్ల ఏం జరుగుతుందో తెలిసినా, పాపం లంకలో మన వాళ్ళందరూ చాలా హాయిగా క్రీడల్లోనూ ఉత్సవాలను చేసుకుంటూ ఎంతో ఆనందంగా ఉన్నారు మన రాక్షసులందరూ. నువ్వు కనుక ఇప్పుడు వెళితే వాళ్ళు కూడా మొత్తం చచ్చిపోతారు, ఎవరు ఉండరు. అసలు నువ్వు చదవడం కాదు, లంక మొత్తం నాశనం అయిపోతుంది, వాళ్ళందరూ కూడా చస్తారు హాయిగా ఆనందంగా ఉన్నవాళ్ళు. లేనిపోతుందని నువ్వు చేస్తావు ఇలాంటి పనులు అంటున్నాడు వాడు. హర్మ్య ప్రసాద సంబాధాం నానారత్న విభూషితాం ద్రక్షిషి త్వం పురీం లంకాం వినష్టాం మైథిలీకృతే. ఆ సీత కోసము ఎంతో హాయిగా సంపన్నంగా ఉన్నటువంటి లంకాపురి మొత్తం నాశనం అయిపోతుంది నువ్వు చేసినటువంటి పని వల్ల. అకుర్వంతో విపాపాని శుచయ పాప సంశ్రయాత్ పరపాపైర్వినశ్యంతి మత్స్యా నాగ హృదయథ. అంటే ఎలాగంటే పాములు ఉన్నటువంటి సరోవరం ఉందనుకోండి, ఆ పాములు ఉన్నటువంటి సరోవరంలో ఉంటే అందులో ఉన్నటువంటి చేపలు పాపం అవి ఏ పాపం చేయబోయినప్పటికీ కూడా ఆ పాములు తినేస్తూ ఉంటాయి వీటిని. అలాగా లంకలో హాయిగా ఆనందంగా ఉత్సవాలు చేసుకుంటూ ఏ పాపం లేకుండా పాపం వాడు మామూలుగా ఉన్నటువంటి వాడు నువ్వు చేసిన పనికి వాళ్ళు కూడా తెస్తారు కదా సీతను తీసుకెళ్తే. నువ్వు సీతను తీసుకెళ్తా అంటావు, నీకు కానీ బుద్ధిందే అంటున్నాడు వాడు. దివ్య చందన దిగ్ధాంగాన్ దివ్యాభరణ భూషితాన్ రక్ష్యస్సభిహతాన్ భూమౌ తవ దోషాత్తు రాక్షసాన్. నువ్వు చేసినటువంటి దోషం వల్ల హాయిగా చక్కగా దివ్యమైనటువంటి గంధాలు ఆభరణాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నశించిపోతారు, మొత్తం ఎవడు ఉండడు. హృతదారాన్ సదారాశ్చ దశ విద్రవతో దిశ హతశేషాన్ అశరణాన్ ద్రక్షిషిత్వం నిశాచరాన్. ఆ రాక్షసుల యొక్క స్త్రీలందరూ ఉన్నారే వాళ్ళు కూడా యుద్ధంలో చచ్చిపోయినటువంటి వాళ్ళ వల్ల అన్ని దిశలకి పారిపోతారు, భర్త అందరూ చచ్చిపోతారు. ఇక వాళ్ళు శరణ్యం ఎవరు ఉంటారు, అటు ఇటు పారిపోతారు వాళ్ళు. అలా చూస్తాం వాళ్ళందరినీ. శరజాల పరిక్షిప్తాం అగ్నిజ్వాలా సమావృతాం ప్రదగ్ధ భవనాం లంకాం ద్రక్షిహిత్వం అసంశయం. నువ్వు ఆ రాముడి యొక్క బాణాలు అయినటువంటి అగ్ని వచ్చి పడుతుంది, వస్తే లంకాపురి మొత్తం దగ్ధమైపోతుంది, భస్మం అయిపోతుంది, లంక ఉండదు. పరదార అభిమర్శాత్తు నాణ్యత్ పాపతరం మహత్. అరే ఇంకోటి భార్య ఎత్తు రావడం కంటే పాపం ఇంకోటి లేదురా. ప్రమదానాం సహస్రాణి తవ రాజన్ పరిగ్రహే. అరే కొన్ని వేల మంది ఉన్నారు కదరా నీకు స్త్రీలు, ఏం మాయ రోగం వచ్చింది నీకు? అలా ఉండరాదు, చాలామంది తెచ్చుకున్నావు, అది చాలనేవాటి నీకు. భవస్వదార నిరత స్వకులం రక్ష రాక్షసాన్. నీ సొంతమైనటువంటి స్త్రీల యందు నిరతుడివై ఉండు, ఇంకో స్త్రీల దగ్గర వెళ్ళడం ఎంత ప్రమాదం.
మానం వృద్ధిం చ రాజ్యం చ జీవితం చేష్టమాత్మన. రాక్షసుల యొక్క వృద్ధి, రాజ్యం, జీవితం అన్నీ పోతాయి దీంతో నువ్వు చేసే పని వల్ల. కళత్రాని చ సౌమ్యాని మిత్రవర్గం తథైవ చ యదీచ్ఛసి చిరం భోక్తుం మా కృధ రామవ ప్రియం. నీకున్నటువంటి భార్యలు ఉన్నారే, వాళ్ళు నీ యందు సౌమ్యంగా ఉన్నటువంటి వాళ్ళు, నీ స్నేహితులు ఉన్నారు, వీళ్ళందరూ చిరకాలం పాటు సుఖంగా ఉండాలంటే రాముడి జోలికి వెళ్ళొద్దు. నివార్యమాణ సుహృదామయా భృశం ప్రసహ్య సీతాం యది దర్శయిష్యసి గమిష్యసి క్షీణబల సబాంధవో యమక్షయం రామసరాస్తు జీవిత. నేను చెప్పింది పెడచెవని పెట్టి కనుక నువ్వు సీత జోలికి వెళ్ళావా మన వాళ్ళందరూ కూడా యమలోకానికి వెళ్ళడం ఖాయం అంటున్నాడు. పాపం వాడు అంత గట్టిగా చెప్తున్నాడు వాడు మారీచుడు, రాక్షసుడు. ఏవమస్మి తదా ముక్త కథంచిత్ తేన సంయుగే ఇదానేవ యద్వృత్తం తత్శృణు శృణుష్వయదుత్తరం. అలాగే ఈ మధ్యన కూడా కొన్ని దుర్ఘటనలు జరిగాయి, నేను చేసినటువంటి పొరపాట్లు చెప్తాను విను. దీప్తజిహ్వో మహాదంష్ట్ర తీక్షశృంగో మహాబల యచరన్ దండకారణ్యం మాంసభక్షో మహామృగ. నేను చాలా బలం కలిగినటువంటి వాడిని, అలాగే కొమ్ములు వాటితో కూడినటువంటి ఒక మహామృగం రూపంలో దండకారణ్యంలో తిరుగుతూ ఉన్నాను ఈ మధ్యన కూడా చేసి. అగ్నిహోత్రేషు తీర్థేషు శైత్యవృక్షేషు రావణ అత్యంత ఘోరో వ్యచరం తాపసాస్తాన్ ప్రదర్శయన్. చాలా చోట తిరుగుతూ భయంకరమైనటువంటి మృగం యొక్క ఆకారం, పెద్ద పెద్ద కొమ్ములు ఇవి కలిగినటువంటి జంతువులా తిరుగుతూ నేను అక్కడ ఉన్నటువంటి తాపసుల్ని భయపెడుతూ తిరుగుతున్నాను. అలాగే నిహత్య దండకారణ్యే తాపసాన్ ధర్మచారిణ రుధిరాణి పిమంస్తేషాం తన్మాంసాన్ని చ భక్షయన్. అక్కడ ఉన్నటువంటి ఋషులు ఉన్నారు, తాపస్జనులు, వాళ్ళ రక్తం తాగుతూ వాళ్ళ మాంసం తింటూ ఇలా తిరుగుతూ ఉన్నాను నేను. ఋషిమాంసాసన క్రూర త్రాసయన్ వనగోచరాన్ తథా రుతిరమత్తోహం వ్యచరం దండకారణ్యం దండకావనం. అలాగా దండకారణ్యంలో ఉన్నటువంటి అంతా కూడా తిరుగుతూ ఏం చేశాను, రోజు ఆ ఋషుల యొక్క మాంసం తింటూ ఆ రక్తం తాగుతూ మత్తుడుగా ఉన్నా నేను. తదాహం దండకారణ్యే విచయన్ ధర్మదూషక ఆసాదయం తదా రామం తాపసం ధర్మమాశ్రితం. ఈ లోపల ఈ మధ్యన, అంటే మధ్యలో చాలా కాలం అయింది, ఈ మధ్యన మళ్ళీ దండకారణ్యం నేను తిరుగుతుంటే ఉన్నట్టుండి రాముడు ఒక తపస్విలా కనిపించాడు. వైదేహీం చ మహాభాగాం లక్ష్మణం చ మహారథం తాపసం నీతాహారం సర్వభూతహితేరతం. ఈ తపస్విజనుల మధ్యలో రాముడు లక్ష్మణుడు సీతతో కలిసి వచ్చి నీతాహారులై తపస్సులు చేసేటువంటి వాళ్ళుగా కనిపించారు నాకు. సోహం వనగతం రామం పరిభూయ మహాబలం తాపసోయమితి మత్వా జ్ఞాత్వా పూర్వవైరమనుస్మరన్. ఎవరో కొత్తగా వచ్చినటువంటి ఋషిగా అవసరం అనుకున్నా నేను, ఇంతకుముందు ఉన్నటువంటి విషయాలు మర్చిపోయాను నేను. పూర్వవైమని అనుస్మరన్. ఇప్పుడు తపశ్చర్యకు వచ్చాడు రాముడు, పర్వాలేదు, ఇప్పుడు తపస్సు చేసుకోవడానికి వచ్చాడు కాబట్టి ఇంతకుముందు నన్ను అన్నిసార్లు అలా దెబ్బ కొట్టాడు కదా, ఈసారి వీడిని చంపేద్దాం అనేటువంటి బుద్ధి పుట్టింది నాకు, రాముడిని చంపేద్దామని. అభ్యధావం సుసంస్కృత తీక్ష్ణశృంగో మహామృగాకృతి జిఘాంసకృత ప్రజ్ఞస్తం ప్రహారం అనుస్మరన్. ఎలా అయినా సరే ఈసారి తపస్సు చేసుకోవడానికి వచ్చాడు కాబట్టి బహుశా వాడికి శక్తి ఉండదేమో అనుకున్నాను. అనుకుని వాడిని చంపేద్దామనేటువంటి బుద్ధి ఇంతకుముందు వాడు కొట్టినటువంటిది మర్చిపోయాను దెబ్బని.
తేన చక్రాస్త్రయో బాణా హసితా శత్రునిపర్హణా వికృష్య సుమహాచాపం సుపర్ణాని నతుల్యగా తే బాణా వజ్రసంకాశా సుఘోరా రక్తభోజనా ఆజద్ము సహిత సర్వే త్రయస్సంతన పర్వణ. నేనును ఇంకో ఇద్దరు రాక్షసులు మేము ముగ్గురం కలిసి 3 మృగాల రూపంలో వెళ్ళాం వాడి వైపుకి. వెళితే 3 బాణాలు వేసాడు ముగ్గురు మీద. పరాక్రమో రామస్య శఠో దృష్టభయ పురా సముత్క్రాంతస్థతో ముక్తస్థావుభౌ రాక్షసౌ హతౌ. వెంటనే నాకు గుర్తొచ్చింది ఇంతకుముందు వాడు కొట్టినటువంటి దెబ్బ. ఆ దెబ్బకి వాడి బాణం వచ్చి తగిలే లోపల నేను వెంటనే అక్కడి నుంచి మాయమైపోయి పారిపోయాను. మిగతా ఇద్దరికి తెలియదు కదా, వాళ్ళిద్దరూ తెచ్చారు ఆ బాణానికి. అలా బయటపడ్డాను మళ్ళీ నేను. అయితే రవిరాజితో యుక్త స్థాపసోహం సమాహిత. ఈసారి రాముడి బాణం నుంచి తప్పుకుని చేసిన తర్వాత నాలో ఒక విధమైనటువంటి మార్పు వచ్చిందన్నాడు. ఏమిటా మార్పు అంటే, వృక్షే హి పశ్యామి చీరకృష్ణాజినాంబరం గృహీత ధనుషం రామం పాశహస్తం ఇవాంతకం. ఏ వృక్షాన్ని చూసినా సరే ఆ వృక్షం రూపంలో రాముడు కనిపించడం మొదలెట్ట. ఎలాగా చేత్తో బాణం విల్లు పట్టుకుని, ఎలా అయితే యముడు పాశం పట్టుకుని వస్తున్నాడు మీదకి, అలాగ మీదకి చేతిలో ధనుష్ పట్టుకుని మీదకి వస్తున్నటువంటి రాముళ్ళ కనిపించాడు. ఏ వృక్షం చూసినాడు వాడే కనిపిస్తున్నాడు. నాకు భయం వేసిందని చెప్పాడు వాడు. అపి రామసహస్రాణి భీత పశ్యామి రావణ రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతి మే. కొన్ని వేల మంది రాముళ్ళు కనిపించడం మొదలెట్టారు. చెట్టును చూసినా పొట్టను చూసినా ఎటు చూసినా రాముడే కనిపిస్తున్నాడు. ఒక్కటి కాదు, వేల మంది. దాంతో నాకు భయం పుట్టుకుంది. ఈ అరణ్యం మొత్తం రాముడి యొక్క రూపంలో కనిపించింది నాకు. రామమేవ హి పశ్యామి రహితే రాక్షసేశ్వర దృష్ట్వా స్వప్నగతం రామం ఉద్భ్రమామి విజేతన. రాత్రి నిద్ర పట్టినప్పుడు నిద్రలో స్వప్నంలో కూడా వాడే కనిపించడం మొదలెట్టాడు, ధనుష్ పట్టుకొని మీదకి వస్తున్నట్టుగా. అందుకని ఎక్కడ చూసినా వాడు ఎవరినైనా సరే సంహరించగలడు, వాడికి ఎదురు లేదు అసలు. రణే రామేణ యుద్ధస్వ క్షమాం వా కురు రావణ నతే రామకథాకార్య యది మాం ద్రష్టుమిచ్చసి. ఓ రావణ, నీకంతా చెప్పాను, ఎంత చెప్పినా సరే నువ్వు రాముడితో యుద్ధం చేస్తావు, లేదా నేను బతికుండానట్టుగా నన్ను బతికనిస్తావు, నిర్ణయించుకో. ఎందుకంటే నీకు సహాయం రమ్మన్నావు, నీకు సహాయం నేను వచ్చానంటే ఈసారి రాముడి చేతిలో చావు ఖాయం నాకు. ఇప్పుడు ఇంతకుముందు 2 సార్లు ఎలాగో నేను బయటపడ్డాను, ఈసారి ఖాయం. అందుకని నన్ను బతకనిస్తావో లేదా రాముడి మీదకి నువ్వు వెళతావో నువ్వు నిర్ణయించుకో. ఎందుకంటే నువ్వు రాజువి, నీ ఆజ్ఞ నేను పరిపాలించాలంటే చూడు దాని పని. బహవః సాధవో లోకే యుక్తా ధర్మమనుష్ఠితా పరేషాం అపరాధేన వినష్టా సపరిచ్ఛిదా. లోకంలో ఎంతోమంది మంచివాళ్ళు చాలా వాడి జోలికి వెళ్ళకూడదు. యది శూర్పణఖా హేతో జనస్థానగత స్వఖర అధివృత్తో హత పూర్వం రామేణ క్లిష్టకర్మణ. సరే నువ్వు చెప్పావు కదా, శూర్పణఖ కోసం రాముడి మీకు యుద్ధానికి వెళ్ళి కరుడు మొదలైనటువంటి అందరూ తెచ్చారని చెప్పావు కదా. అత్ర బ్రూహి యథాతత్వం కో రామస్య వ్యతిక్రమ. ఈ విషయంలో రాముడు ఇదం వచో బంధుహితార్థినా మయా యథోచ్యమానం యదినాభిపశ్యసే సబాంధవస్య చక్షసి జీవితం రణే హతోజ్య రామేణ శరైరజిక్మహై. నేను బంధు ప్రేమతో నీకు మంచి చెప్పాను, నువ్వు నాకు బంధువువి, దగ్గరవాడివి, ఇష్టమైనటువంటి వాడి కాబట్టి నాకు తెలిసినటువంటి ఎంత చెప్పి నీకు హితం చెప్పాను.
నీకు నచ్చలేదనుకో, నీ ఇష్టం, మొత్తం బంధువులతో సహా ఎవరు మిగలకుండా చచ్చిపోతాం మనందరం, ఎవరు ఉండం, నీ ఇష్టం తేల్చుకో అన్నాడు మారీచుడు. ఈ మారీచుడు చెప్పిందంతా విన్నాడు రావణాసురుడు. వాడికి హితం ఎందుకు ఎక్కుతుంది? వాడు ముందే చెప్పాడు, ఒరే హితం చెప్పేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండరురా, నీకు ప్రతి ప్రియం చెప్పేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, హితం చేదుగా ఉంటుంది, పచ్చం లాంటిది, అది నచ్చదు తొందరగా అని చెప్పాడు కదా వాడు. అందుకని పచ్చం చెప్తే అంతగా నచ్చదు కదా, అలా హితం చెప్తే నచ్చదు వాడికి. అందుకని వాడికి ఎందుకు ఎక్కుతుంది? వాడికి కోపం వచ్చేసింది. అందుకని రాక్షసుడు రావణాసురుడు మారీచుడితో ఇంకా తిడతాడు మారీచుడిని. ఏమని తిడతాడు మారీచుడిని, తర్వాత ఏం చేస్తాడు అనేటువంటిది మనం రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.